నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు జబర్దస్త్తో తన ప్రయాణం అయితే చాలా అంటే కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుంది జబర్దస్త్ షోతో. ఆ తర్వాత మళ్ళీ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే బలగం సినిమా. ఇప్పుడు ఎల్లమ్మతో అయితే మన ముందుకు రాబోతున్నాడు. సో ఎల్లమ్మ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ గ్లిమ్స్ మీద రియాక్ట్ అవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎల్లమ్మ గ్లిమ్స్ మనం చూశారు. సో ఈ గ్లిమ్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఈ ఎల్లమ్మ గురించి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకోవాలి. గ్లిమ్స్కి ముందు, గ్లిమ్స్ తర్వాత కూడా మాట్లాడదాం. గ్లిమ్స్కి ముందు ఫస్ట్ వేణు అనే ఒక మనిషి జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్గా ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు తీసాడు మంచి మంచి సినిమాలు చేసినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇందులో ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అరే వీళ్ళు స్కిట్లు భలే రాసుకుంటున్నారే అనే టైంలో వీళ్ళకంటే ఒక రైటర్ ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉంటాడు, వీళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తారు అన్నట్లుగా తెలిసింది. దాంట్లో మల్టిపుల్ టాలెంట్స్. ఒకసారి ఏంటంటే ఏడిపించే స్కిట్ చేసాడు ఆయన. జబర్దస్త్ అంటే నవ్వులు ఇచ్చేది కదా, ఏంటి ఏడిపించే స్కిట్ ఎలా చేశారు, వాళ్ళు ఏడిచారు, అర్థం కాల, సరే అయిపోయింది. నెక్స్ట్ తర్వాత హరికథ చెప్పే స్కిట్ ఒకటి చేశాడు. అబ్బా ఎంత బాగా చేశాడో అనిపించింది. ఇందులో ఏదో తెలియని టాలెంట్ ఉందబ్బా, సరేలే అనుకున్నాం. ఇంకా తర్వాత ఛానల్ మార్పులు, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, వీళ్ళందరూ ఎటు వెళ్ళడం అన్నీ అయిపోయాయి. సినిమాల్లో కూడా అడపత కనబడుతూ ఇక్కడ ఫుల్ ప్లేజెడ్ కనబడ్డాడు. నెక్స్ట్ బలగం అనే ఒక సినిమా వచ్చింది. ఎవరబ్బా డైరెక్టర్ అంటే వేణు. ఓహో వేణు ఆ డైరెక్టర్, ఏం చేసి ఉంటాడో చూద్దాం. తెలంగాణలో సాంప్రదాయంలో చాలా రేర్గా ఒక పాయింట్ కాకిముట్టుడు, పిండాన్ని కాకిముట్టుడు, ఆ ఒక్క పదాన్ని మెయిన్ హైలైట్ తీసుకొని ఓ సినిమాని చేసుకున్నాడు. అదే నేను వ్యక్తిగతంగా ఏదైనా నవల చదివి ఇన్స్పైర్ అవ్వచ్చు, ఏదైనా ఆర్టికల్ చదివి ఇన్స్పైర్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్ చూసి కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు. అండ్ అట్లాంటి ఇన్సిడెంట్స్ మీద వందల మంది వంద రకాలుగా రాసుకుంటారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఎవడెవడో అడ్రస్ లేని వాళ్ళందరూ వచ్చేసి ఇది నా స్టోరీ, నేను అప్పుడెప్పుడో రాశాను అనుకుంటూ వచ్చారు. సరే వాట్ ఎవర్. బట్ ఆయన తన అంత ఎమోషనల్గా తీశాడు అంటే అర్థం చేసుకో, ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో ఆయన అలవాటు పడి చూసి ఏదో తీశాడు. చాలా సింపుల్ స్టోరీ, ఏమీ ఉండదు బలగంలో ఎక్కువ చెప్పాలి అంటే. కానీ ఆర్టిస్టిక్ వేలో చూస్తే అది ఒక ఆస్కార్ రేంజ్ సినిమా. అండ్ దానికి కెమెరామెన్గా పనిచేసిన కెమెరా పర్సన్కి ఆల్రెడీ అదేంటిది మహా అవార్డులు కూడా వచ్చాయి. అంతకుముందు ఏదో మేఘాలయాలో ఏదో తీసాడంట. బలగానికి కూడా కెమెరా వర్క్కి మంచి అవార్డ్స్ వచ్చాయి. అంత బాగా తీశాడు. ఏమీ లేదు, చిన్న పల్లెటూరులో ఒక ఇల్లు, ఎక్కువ శాతం క్లైమాక్స్ ఆ చెట్టు దగ్గరే జరిగిన స్టోరీ. పెద్దగా ఎక్స్ప్రెషన్లు పలికించలేని అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఆర్టిస్టులు. కానీ ఏదో పెద్ద పెద్ద భారీ బరువైన డైలాగులు కూడా ఏమీ లేవు, సింపుల్గా అలా వెళ్ళిపోతుంది. కానీ ఆ సినిమాకి బస్సులు కట్టుకొని వెళ్ళేవాళ్ళు, పెళ్లి బస్సులు ఉంటాయి కదా, అట్లా ముందు బలగం సినిమాకి వెళ్తున్న పలానా వారి కుటుంబం, వాళ్ళ క్యారేజీలన్నీ కట్టుకొని సినిమాకి వెళ్ళి థియేటర్ తర్వాత సినిమా అయ్యాక ఓ పక్కన చాపేసుకొని కూర్చొని అందరు తినేసి మళ్ళీ బస్సు ఎక్కి రావడం, ఏదో వనభోజనాలకు వెళ్ళినట్టు. ఆ బస్సులో ఉన్న వాళ్ళు మహామహులు ఎవరంటే ఎప్పటి నుంచో మాట్లాడుకోని వాళ్ళు. ఇప్పుడు నీ పెళ్ళికి వస్తా కానీ మీ ఆయన అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ నువ్వు నాకు చుట్టం, మేము మూతులు తిప్పుకుంటానే ఉంటాం కానీ ఫంక్షన్ నుంచి వెళ్ళిపోతాం. అట్లా కుటుంబంలో చాలామంది ఉంటారు, వేరే వేరే ఊర్ల నుంచి ఉంటారు. వాడు వస్తున్నాడు నేను రాను, ఇట్లాంటి వాళ్ళు అందరినీ పిలిచి కూర్చోబెట్టి కలిపిన సినిమా. అట్లా కలపాలన్న ఆలోచన ఈ యాక్చువల్గా సినిమా తీయాలన్న ఆలోచన నాకు వచ్చింది, కానీ ఇది చూసి కలవాలన్న ఆలోచన జనాలకు వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి వచ్చిన బండ్లు కట్టుకొని తెరలు కట్టుకుని ఊరోళ్ళందరూ ఇలా చూసేవాళ్ళు. అంటే చూడు, ఒక చిన్న సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ డైరెక్టర్ దగ్గర ఇంకెన్నో కథలు ఉంటాయి. కాకపోతే ఫస్ట్ సినిమాకి వెంటనే సార్ నా దగ్గర బ్యూటిఫుల్ స్టోరీ ఉంది, ఓ 50 కోట్లన్న ఖర్చు అవుతుంది అంటే ఎవరు పెట్టరు. కాబట్టి ఏదో ధైర్యం చేసి దిల్ రాజు గారు ఒక చిన్న సినిమా తీద్దాంలే అని తీస్తే పెద్ద సినిమాకి కూడా రానన్ని డబ్బులు వచ్చాయి, పేరు వచ్చింది, అన్ని వచ్చాయి. మరి వీడేంటి డైరెక్టర్గా ఎదగడం ఏంటి అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ నెక్స్ట్ సినిమాకి అడ్డంకులు ఎవరిని అడగల ఆయన, పెద్ద అదేంటిది ప్రభాస్ గారిని అడగల, మహేష్ బాబుని అడగల, అల్లు అర్జున్ అడగల,
ఆ తరహా హీరోలు ఎవరిని అడగల అతను. నార్మల్గా సినిమా తీస్తే పర్వాలేదు, ఈ హీరో ఉంటే కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, హిట్ అవుతుంది, మినిమం గ్యారంటీ హీరోలు ఉంటే చాలు అనే ఆశపడ్డాడు. అట్లా ఒక చిన్న బడ్జెట్ అనుకొని ఈ సినిమాని తీద్దాం అనుకుంటే ఎన్ని చేతులు మారిందో తెలుసా. ఒక్కసారి ఆర్టికల్ ఈ హీరో ఇతనంట, ఓహో ఇతన, తెల్లారేసరికి హీరో ఇతను కాదంట అతనంట, కాదు ఇతనంట, అందరి దగ్గరికి వెళ్ళింది. ఎల్లమ్మ సినిమా ఇంకా అసలు లేదు అని పోయే పరిస్థితి, ఆ రేంజ్కి వచ్చేసింది. అంత పెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉన్నాక ఒక సినిమాకి ఇన్ని కష్టాలు ఏంటి, ఇన్ని అడ్డంకులు ఏంటి, ఎందుకు ఎవరు చేయట్లేదు? సరే పోనీ, ఎల్లమ్మ లాంటి సబ్జెక్ట్ అంటే అమ్మోరు లాంటి సబ్జెక్ట్ మనం ఊహిస్తే, అరే అమ్మోరు లాంటి సబ్జెక్ట్ అంటే ఓ రమ్యకృష్ణ వాళ్ళందరూ గుర్తొస్తారు. మరి ఇక్కడ ఎవరు ఉంటారబ్బా, లేడీకి కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది, మరి ఎవరు చేస్తున్నారు అంటే హీరోయిన్ ఆవిడంట కాదు ఈవిడంట కాదు ఆవిడంట, వీళ్ళెవరు చేయట్లేదంట లాస్ట్. అది కూడా అలాగే వచ్చింది. ఎందుకు ఇంత మంచి సినిమాకి నటినటులు కరువు అయిపోయారా అనిపించింది. అంటే అంత వాళ్ళు మొయ్యలేరా, లేకపోతే భయపడుతున్నారా, లేకపోతే మరీ వైలెన్స్ ఏమైనా ఎక్కువ ఉందా? అంటే కొన్ని సినిమాలు ఏంటంటే బాగా కష్టపడే ఉంటాయి. మన అనుష్క సాయి పల్లవి చేసే సినిమాలు కింద పడి డొల్లడం, ఇప్పుడు నీ కాలు పట్టుకొని నేను ఆడి నుంచి ఇటు దాకా రాకాలి, నేను ఆడిదాకా, ఇప్పుడు శ్రీరాములంలో విజయశాంతి గారు చేసినట్టు. అంటే అంత రిస్క్ అవసరమా ఒక సినిమాకి? హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక అవార్డు అయితే వస్తుంది మహా అయితే, అవసరమా అని అనుకున్నారా? ఎందుకు ఎవరు రిస్క్ చేయట్లేదు ఈ సినిమా కోసం అనుకుంటే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. వై? బికాజ్ గ్రామీణ నేపథ్య సినిమా కాబట్టి మట్టిలోనే నడవాలి, చెప్పులు లేకుండా నడవాలి. దేవుళ్ళ సినిమా కాబట్టి ఎక్కడ నీకు చెప్పులు గీపులు ఇవన్నీ ఉండవు. షూట్ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి రాళ్ళు రప్పలు కాళ్ళకు తగలాలి. పెద్ద సెట్టే, ఇప్పుడు రంగస్థలం సెట్ వేసే అంత బడ్జెట్ ఏమో ఈ సినిమాకి పెడితే వస్తుందో రాదో తెలియదు. మరి అంటే అప్కమింగ్ డైరెక్టర్ అంటే అదొకటి ఉంటుంది. మరి ఎలా ముందుకెళ్తారు వీళ్ళు? కొత్త ఆర్టిస్టులను పెడితేనేమో పండుదా తెలియదు, మినిమం రీచ్ అవుతుందా లేదా తెలియదు. అన్ని అడ్డంకులు పడి లాస్ట్కి మొన్న అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో ఉండదో అనే టైంలో ఎల్లమ్మని ప్రకటించాడు. ఒక మంచి ఆనందంలో దిల్ రాజు గారు ఈ సంక్రాంతికి 3 సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు, అన్నీ బాగానే ఆడుతున్నాయి. వీడికి ఒక లైన్ క్లియర్ అయింది. మేబీ అందులో వచ్చిన లాభాలతో ఈ సినిమా తీస్తే వచ్చినా పోయినా పర్లేదు అనుకున్నారేంటో తెలియదు. పలానా డేట్కి మేము ప్రకటిస్తున్నాము అని చెప్పగానే ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొదలైంది అందరికీ. టైటిల్ పడింది ఎల్లమ్మ, పసుపు కుంకుమలతో అలా నీట్గా, ఎంత బాగుందో అనిపించింది. మంచి అంటే టైటిల్ చూడంగానే ఒక ఫీల్ వస్తుంది కదా, ఆ ఫీల్ వచ్చింది, ఆ డివోషనల్ ఫీల్ కూడా వచ్చేసింది. పైగా మనకు అసలే సంక్రాంతి అంటే ఇది కొనసాగుతా 2 వారాలు అటు ఇటు పోతే సమ్మక్క సారక్క జాతర ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఏ గ్రామంలోనో పోచమ్మ తల్లినో ఎల్లమ్మ తల్లినో కట్టమైసమ్మనో ఇట్లా కొంతమంది అక్కడ కూడా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళడం, లేదా అక్కడ నుంచి ప్రయాణించి అక్కడికి చేరుకోవడం, ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయి. ఈ టైంలో కరెక్ట్ టైంలో వచ్చింది ఈ గ్లిమ్స్ అని నేను అనుకున్నా. అంటే గ్రామ దేవతలు అంటే మనకి తెలంగాణలో వేపాకు, అంటే ఎక్కడైనా కూడా వేపాకు అనేది చాలా శ్రేష్టంగా చూస్తాం, అమ్మవారిలా చూస్తాం. ఒక్క ఆకుతోని మొత్తం అదంతా ట్రావెల్ చేసి మొత్తం వెళ్ళి లాస్ట్కి దేవిశ్రీ ప్రసాద్ దగ్గర ఆగిపోవడం, ఆ డప్పుని టచ్ చేయడం, ఈ స్టోరీ అంతా మరి ఎలా ఉంటుంది? అయ్యో టైటిల్కి కూడా అట్లా వచ్చింది. అంటే అదే అనుకుంటున్నా, వేణు చిన్న ఒకే ఒక అంశాన్ని తీసుకొని చాలా ఎమోషనల్గా దాని చుట్టూ కథ నడుపుతూ ఉంటాడు. అప్పుడేమో పిండం కాకి ముట్టుడు, అది ఒక మనిషి పుట్టుకకి చావుకి ఎంత ఇది అనేది మనం చూసాం దాంట్లో. ఇక్కడేమో ఇప్పుడు నువ్వు అన్నట్టుగా వేపాకు, మరి ఆ వేపాకు ఎమోషన్ని తీసుకొచ్చాడా అంటే అమ్మవారు వస్తే ఇట్లా వేపాకులతో ఇలా అంటారు, మనకి దీన్ని ఏమంటారు, బోనం ఎత్తినప్పుడు వేపాకులతోనే అలంకరిస్తాం. వేప చెట్టు దగ్గరే చాలా బలులు జరుగుతూ ఉంటాయి, కోళ్ళను కోయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ మిగిలిన మాంసం ఉంటుంది, ఇప్పుడు మనము తినడానికి సంబంధించింది కాకుండా వేస్ట్ మాంసం లాగా చూస్తాం కదా, ఆ చెట్టు దగ్గర తవ్వి అక్కడ వేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చూసాం. మరి ఏ అంశం తీసుకున్నాడో ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లయితే మన కాంతారా సినిమా ఎక్కడో తులునాడు వాళ్ళ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిందో, సేమ్ అలాగే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్న చిన్న చిన్న అంశాలని
మొత్తం ప్రపంచానికి చూపించడానికి వేణు ఈ సినిమా తీస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే పాన్ ఇండియా పడింది, అన్ని లాంగ్వేజెస్ పడ్డాయి, అందుకు చెప్తున్నా. బలగం అంటే ఏదో ఇక్కడే ఆడింది, కానీ బలగాన్ని కూడా అందరికీ రిలీజ్ చేయొచ్చు. సింపుల్ చెప్పాలంటే కాంతార 1, కాంతార 2 ఎలా అయితే మన తులు వాళ్ళకి బాగా ఉపయోగపడిందో, ఫస్ట్ తులులో వచ్చింది పింగారా, అది బలగం లాగా జస్ట్ అట్లా ఒక అవార్డు సినిమా లాగా ఉండిపోయింది. అది కాంతార ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈయన కూడా మంచి అవకాశం దొరికింది, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేలాగా ఫస్ట్ బలగాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఏదో చూపించబోతున్నాడు. ఈవెన్ దేవిశ్రీ మ్యూజిక్ వల్లే పుష్పలో ఆ గంగమ్మ జాతర ఎపిసోడే, ఓహో గంగమ్మ జాతర ఇక్కడ జరుగుద్దంట, ఇలా ఉంటుందంట అని చాలామందికి తెలిసింది కదా ఇప్పుడు. అట్లా. అండ్ గ్రామ దేవతల సినిమాలు అంటే నార్మల్ స్టోరీలు ఇవే, మనం ఇంతకుముందు గత సినిమాలో చూసినట్టుగా ఒక మంచి అందమైన ఆధ్యాత్మికంగా కుటుంబం ఉంటుంది, అందులో దేవుణ్ణి బాగా నమ్మే హీరోయిన్ ఎవరెవరో ఉంటారు. వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి క్షుద్ర పూజలు లాంటివి ఎంచుకుంటారు. వాడొకడు వచ్చి వీళ్ళ మీద చేతపడి చేయడం, వీళ్ళని ఏదో చేయడం. లాస్ట్కి కుటుంబం చాలా ఇక మేము బతుకుతామా సస్తామా అంటే ఇక అమ్మోరే తల్లే దిగి రావడం, వీళ్ళని సంహరించడం, ఇవన్నీ మనం గత ప్రతి గ్రామ దేవత సినిమాలో చూసాం. మహాచండి, అమ్మోరు కానీ, దేవి కానీ, నాగదేవత ఉన్నా ఏ దేవత ఉన్నా సరే లాస్ట్ జరిగేది రావాల్సిందే ఇవే. ఇట్లాంటి తరుణంలో మరి దీంట్లో ఒక ఎమోషన్ ఎంచుకున్నాడు, అది ఎంత బాగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది చూడాలి. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, ఎవరు లాస్ట్కి ఫిక్స్ అయ్యారు, అసలు ఆ గెటప్ ఎలా ఉంటుంది అని.